చినగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో లష్కర్ పోస్టు కొరకు గ్రామానికి చెందిన 25 మంది ఉద్యోగానికి నిరుద్యోగులు వరంగల్లో దరఖాస్తు చేసుకున్నారు. నియామకం పారదర్శకత పాటిస్తూ నియమ నిబంధనలకు లోబడి ఖాళీలను పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదే అంటున్నారు. కానీ స్థానిక నాయకుల ఒత్తిడికు గురై అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన నాయకులు ప్రభుత్వం మాదే, మా వారికే ఉద్యోగాలు వస్తాయి, మరెవ్వరికి ఇచ్చే ప్రసక్తే లేదంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండేవారి పేర్లను ఎమ్మెల్యే సిఫార్సు ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తామని వారి నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో విచారం వ్యక్తం చేశారు. తమదే ఆధిపత్యం అంటూ మేము చెప్పిన పేర్లే ఎమ్మెల్యే ఖాయం చేస్తారని దబాయిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు అక్కడ ప్రజలు. ఇక్కడ అప్లై చేసిరు. వరంగల్లో ఈ ఆఫీస్లో అప్లై చేసుకోమంటే 22 మందికి అప్లై చేసిరు. ఆ క్రమంలో మరి ఊళ్ళో డ్రా తీస్తాం అందరి సంక్షేమంలో అని చెప్పి 3-4 కలిసి వాళ్ళు ఏమైనా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల పేర్లు ఇలా రాసేసి మేము మా ఇష్టారీత్యా తీస్తాం, మేము తీసిందే చట్టం అనే విధంగా తీస్తారు. మరి ఎమ్మెల్యే గారితో గెలిచినప్పుడు ఇక్కడ యూత్ సభ్యులు గుండరాజుపల్లిలో ఇక్కడ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వ్యక్తులే. రామచంద్ర నాయక్ని గెలిపిద్దానికి కీలకమైన వ్యక్తులు కూడా పిలవకుండా వాళ్ళ ఇష్టానుసారం చేసారు. మరి వీళ్ళు దౌర్భాగ్యానికి ఇంతమంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకెవ్వరు కనీసం చెప్పకుండా వీళ్ళు ఈ విధంగా చేయడం ఎంతవరకు సంబంధించింది ఎమ్మెల్యే గారు గమనించాలి. వాళ్ళు ఏదైతే పోస్ట్ మేము చిట్టి తీసినాం రాసి పంపినాం అన్నది ఆపి మళ్ళీ కాకపోతే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, మీరు గ్రామంలో తెలుసుకోండి. ఎవ్వరు చెప్పలేదు, వాళ్ళ యొక్క 3-4 తప్ప దీనికి సంబంధించి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల పేర్లే, కేవలం వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల పేర్లు రాసుకొని మరి వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారా దేనికి అమ్ముకుంటారా అనేది కూడా తెలియకుండా మబ్బి పెట్టేటట్టు ఒక 10 మంది సంక్షేమాల వాళ్ళకు పంపించుకోవడం జరిగింది. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఇక్కడ జరిగిన గుండంరాజుపల్లి రాజకీయం ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు కూడా దీని మీద దృష్టి పెట్టి మరి వీళ్ళు రాసిచ్చిన పోస్టును ఆఫ్ చేసి మీరు గుండంరాజుపల్లికి వచ్చి మా సమస్యలు ఒకసారి వినవండి.